సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సెంట్రల్ మందిరంలో మాసాంతర కూటం రాత్రి 8 గంటల నుండి 12:30 వరకు ఈ కూటం జరుగుతుంది. ఈ కూటం యొక్క ప్రాముఖ్యత గడిచిన 6 మాసాలు సజీవులుగా ప్రభు మనలను కాచినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, అట్ దట్ సేమ్ టైం నూతన మాసం యొక్క తుల్లిటి గడియలు దేవుని సన్నిధిలో గడపాలి. ఆ దివ్యమైన సంకల్పంతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మాసాంతర కూట ప్రత్యేకత మరో రకంగా చెప్పాలంటే, ఈ 2023 సంవత్సరపు సరిగ్గా మధ్య భాగంలో మనం ఉన్నాం. 6 నెలలు పూర్తయిపోయింది. రాగల 6 మాసాలు కూడా ఆయన దయాదృష్టి మన మీద నిలిచినట్లుగా దేవుని సహాయం కొరకు అర్థించడానికి ఈ మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది. వాగ్దానంతో కూడుకున్న సందేశం ఈ మాసాంతర కూటంలో ప్రభు మనకు అందించబోతున్నారు. 2వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన జూలై నెల 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అరుణోదయ ప్రార్థన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో జరుగుతుంది. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో అరుణోదయ ప్రార్థన జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే మీరందరూ కుటుంబ సమేతంగా అరుణోదయపు దినాన్ని లేచి జూమ్ యాప్లో కానీ యూట్యూబ్లో కానీ లాగిన్ అయి అందరూ కుటుంబాలుగా అరుణోదయపు దినాన మాతో కలిసి ప్రార్థన చేయగలరని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 2 సమాచారాలు మీ ఫోన్లో ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో, మీ స్నేహితులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఈ విలువైన సమాచారాన్ని మీరు షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ, మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థనను గూర్చి ఓ దివ్యమైన సందేశం మీతో పంచుకోవాలని కొన్ని నెలల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తే దేవుని మనసును మరి ఎక్కువగా మనం గెలుచుకోగలుగుతాం, ఏ విధంగా ప్రార్థన చేస్తే. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది నిలవబడి ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది సాష్టాంగపడి ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది హాస్పిటల్లో అనారోగ్యాలతో ఉన్నవారు లేవలేని స్థితిలో మంచమేనే పండుకొని ఆరోగ్యంగా ఉన్నవారు కూడా లేచిన మరుక్షణమే మంచమే నుండి పండుకొని కూడా కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు. అయితే ఈ ప్రార్థనా విధానాలన్నిటిలో అత్యంత బలమైనటువంటి విధానం మోకాళ్ళుని ప్రార్థన చేయటం. అదొక దివ్యమైనటువంటి విధానం. అలాగని నిలవబడి ప్రార్థన చేయకూడదు అనేం కాదు. నడుచుకుంటూ వెళ్తూ కూడా నా వ్యక్తిగతంగా కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాను, నిజమే. ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా, ప్రయాణంలో కూడా మనం ప్రార్థన చేసుకుంటాం, మంచిదే. అయితే వీటన్నిటిలో కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని మహోన్నతుడైన దేవుని వైపు చేతులెత్తి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటం ప్రార్థన విధానాలన్నిటిలో అత్యుత్తమమైన విధానం. ఈ మోకాళ్ళ ప్రార్థనను గురించి భక్తుడు ద గ్రేట్ విలియం కేరీ గారు ఓ దివ్యమైన మాట అంటారు. మన మోకాళ్ళు నేలను తాకితే
మన ఆత్మీయత ఆకాశాన్ని తాగుతుందట. విన్నారా? మన మోకాలు నేలను తాకితే మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధ జీవితం, దేవునిలో మనం బ్రతికే ఆ దివ్యమైన జీవితం ఆకాశాన్ని తాగుతుంది అంటాడు. ద గ్రేట్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన మాట్లాడుతూ ఈ రీతిగా అంటాడు, నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే ఉంది. ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ మోకాళ్ళ ప్రార్థన ప్రతి చిక్కు సమస్యను విప్పి బ్రతుకు కాలములో సమాధానంగా బ్రతికేటట్లుగా ఈ మోకాళ్ళ అనుభవం అంత అద్భుతమైన కార్యం చేస్తాడంటాడు. మరొక భక్తుడు ఇంకో దివ్యమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? ఏ క్రైస్తవుని మోకాళ్ళు దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంటాయో ఆ క్రైస్తవుని మోకాళ్ళ క్రింద సాతాను యొక్క తల చెతక తొక్కబడతా ఉంటాడు. క్రైస్తవులో అందుకని దైవజన్మ మీతో ఒక అన్నయ్యగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ప్రతిరోజు మీకు ఉపదేశాన్ని చేసే ఉపదేశకుడిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ మాత్రం మీకు ఆరోగ్యం ఉన్నా, ఏ మోకాళ్ళ బలహీనత లేకుండా, ఏ నడుము నొప్పి లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు బ్రతికితే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మోకరించగలరో మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి. ఎందుకు మోకాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతమైనది ఆలోచిస్తే చూడండి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక పని నిమిత్తం వెళ్ళాం. ఆ ముఖ్యమంత్రి ఎదుట మనం నిలబడే విధానం వేరుగా ఉంటుంది. చేతులు వెనక్కి కట్టుకోను, నడు మీద ఇట్లా చేయి పెట్టుకోను, కాలు మీద కాలేసుకోను ఆ పై అధికారి ఎదుట మనం నిలవబడలేం కదా. ఆ అధికారి దయ పొందటానికి వినమ్రంగా, నమ్రతతో, బహుదీనులుగా ఆ ముఖ్యమంత్రి ఎదుట మనం నిలవబడి మన అభ్యర్థన ఆయనకి తెలియచేస్తాం కదా. ఒక రాజు ఎదుటికి అధికారి ఇచ్చినప్పుడు ఎంత వినమ్రంగా తల వంచి ఎంత అణుకువగా ఉంటాడు, ఎంత అణుకువగా తన విషయం రాజుకు తెలియచేస్తాడు కదా. మీరు నేను ఆరాధించే ఆ గొప్ప దేవుడు రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి. ఆ అధిపతి అయిన దేవుని ఎదుట కాలు మీద కాలేసుకొని ప్రార్థన చేయటం సబబేనంటారా? ఆ రాజాతి రాజు ఎదుట నడుమే చేసుకొని బలహీనత ఉంటే తప్పులేదు, అనారోగ్యం ఉంటే తప్పులేదు. ఆ రాజాతి రాజు ఎదుట నువ్వు ఎంత దీనంగా ప్రార్థన చేస్తావో బైబిల్లో ఒక మాట రాసి ఉంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి యెహోవా అతన్ని విడిపించును అంటాడు. మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనేది ఒక దీనత్వంతో కూడుకున్న ప్రార్థనల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇది దీనత్వానికి సూచన. దైవజనమ మీరందరూ ఈ మాట అడుగుదురు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని ఎదుట ఎవరైతే నేల మట్టుకు తగ్గించుకుంటారో, దేవా జస్ట్ ఐ ఆమ్ డస్ట్, నీ సహాయం కోరి దీనుడుగా అర్థిస్తున్నానయ్యా, నీ సహాయం కోరి దీనురాలిగా నేను బ్రతిమలాడుకుంటున్నానయ్యా అని నువ్వు దీనునిగా దేవుని సన్నిధిలో ఉంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని సన్నిధిలో హెచ్చించబడతాడు. వాక్యం సెలవిస్తున్న మాట. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోకాళ్ళుని ప్రార్థించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి మోకాళ్ళ ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో దేవుడు జరిగించిన కార్యాలు ఏంటి? ఎంతో మంది భక్తులు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మెట్టుకు ముగ్గురు వ్యక్తులు గురించి చెప్తాను. మోకాళ్ళుని ప్రార్థన చేయటం అని అనటంతో మనకు వెంటనే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి చెప్పండి, దానియేలు. ఎవరి దానియేలు? బబులోను సామ్రాజ్యంలో 127 సంస్థానాలకు
తను ప్రధాని. బబులోను సువిశాల సామ్రాజ్యానికి మాదీయ పారసిక రాజ్యంలో కూడా ఈ దానియేలు ప్రధాని. ఈ ప్రధాని కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు సుమే. బబులోను మహాసామ్రాజ్యానికి ప్రధానిగా ఉన్నటువంటి ఈ దానియేలు ఎలా ప్రార్థించాడో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. చూడండి ఆ మాట ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, విన్నారా, ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకదికి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. విన్నారా? దానియేలును గురించి లేఖనాల్లో రాయబడిన దివ్యమైన మాట ఏంటంటే, అనుదినము మోకాళ్ళుని, దినానికి వచ్చి 3 మార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడు? ఎన్ని మార్లు? దినానికి ముమ్మారు. సుమారుగా 70 సంవత్సరాల పాటు మోకాళ్ళుని ప్రతి ఉదయం 9ంటికి, ప్రతి మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతి సాయంత్రం 3 గంటలకి, పగటిపూట రోజుకొచ్చి 3 మార్లు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎట్లా ప్రార్థన చేశాడట? బతిమాలుకుంటూ ప్రార్థన చేశాడట. చూడండి, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఒక 10 రూపాయలు కావాలి అని కొడుకు అడిగినప్పుడు కొన్నిసార్లు తండ్రి అంటాడు, హాయ్ డబ్బులు ఏమేమి లేవు పోరా అంటాడు. కొడుకు ఏం చేస్తాడు? డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ కదా, డాడీ ప్లీజ్ డాడీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బ్రతిమలాడుకుంటూ ప్లీజింగ్ చేస్తారు కదా. ఈ ప్రధాని దేవుని బతిమాలుకుంటూ ఉన్నాడట. మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ మోకాళ్ళుని ప్రార్థన చేసే ఈ దానియేలును సింహాల బోన్లో వేశాడు. ఈ చిత్రం చూడండి. ఇంత ప్రార్థనాపరుడు బ్రతుకులో కూడా సింహాల బోన్లోకి వెళ్ళాడు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంత బలంగా ప్రార్థన చేసినా సమస్యలనే సింహాల బోన్లోకి వెళ్తావు. ప్రార్థనాపరుడైన దానియేలే సింహాల బోన్లోకి వెళ్ళాడు. నీ జీవితంలో కూడా ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత అంగలార్చినా, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినా కొన్ని సందర్భాలలో సింహాల బోననే సమస్యల వలయంలో మనం పడతాం, తప్పదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సింహాల బోనులో పడ్డ సింహాలు నిశ్శబ్దమైపోయాయి. దానియేలుతో సింహాలు ఆడుకోలేదు, చేల్చటానికి రాలేదు. భక్తుడైన దానియేలు ఇక్కడ మోకరిస్తే ఆ సింహాలు అంత దూరాన పిన్ డ్రాప్ సైలెన్స్, మౌనం అయిపోయాయి. ఎందుకు మౌనం అయిపోయాయి తెలుసా? దానియేలు మోకాళ్ళ ప్రార్థన కింద సాతానును దేవుడు చెతకదొక్కేసేసేసాడు. ఆ సాతాను యొక్క క్రియలను దేవుడు చెతకదొక్కేసేసాడు. ఆ ప్రభు బిడ్డలారా, ఒక ఖరీదైన మాట చెప్తాను. ఒక పాటగాడి మీద సాతాను దాడి చేయగలుగుతాడేమో, ఒక ప్రసంగికుడి మీద సాతాను దాడి చేయగలుగుతాడేమో, కానీ మోకాళ్ళ ప్రార్థనా పరుడి మీద సాతాను దాడి చేయలేడు. ఒకవేళ దాడి చేయాలని ప్రయత్నం చేశాడా, ఆ ప్రార్థనా పరుని మోకాళ్ళ క్రింద సాతాను చెతకదొక్కటం సాతాను చెతకదొక్కబడటం ప్రారంభిస్తాడు దేవుడు. నిజమే. చూడండి, 3 వ్యక్తులను పరిచయం చేస్తాను. సంసోను, దావీదు, దానియేలు. సంసోను మీదకి సింహము బొబ్బరిల్లుచూ వచ్చింది. అఫ్కోర్స్ సంసోను సింహాన్ని చంపాడు. ఇక్కడ బాగా గమనించండి. సంసోను మీదకి సింహం బొబ్బరిల్లుచూ వచ్చింది, కానీ దానియేలు సింహాల బోనులో పడ్డా సింహాల మధ్యలో ఉన్న ఏ సింహము బొబ్బరిల్లుతూ రాలేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ శక్తి ఎదుట సాతాను ఓడిపోయాడు, నిశ్శబ్దమైపోయాడు. భక్తుడైన దావీదు గారు ఉన్నాడు. గొర్రెల మంద మేపుతున్నప్పుడు సింహము ఎలుకబంటి అతని మీదకి వచ్చింది.
విచిత్రం చూడండి. కోర్స్ దావీదు ఆ రెండింటిని చంపాడు. నేనంట సింహాలు సంసోను మీదకి వెళ్ళగలిగాయి, సింహాలు దావీదు మీదకి వెళ్ళగలిగాయి. కానీ విచిత్రం, సింహాల బోనులో ఉన్న ఆ సింహాలు దానియేలు మీదకి రాలేకపోయాయి. కారణం ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి అది. దైవజనమా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని బతిమాలుకుంటూ ఉంటే, ఒకవేళ నీ ఇంటి చుట్టూత సాతాను సమస్యల వలయమేసి సమస్యల వలయంతో నేను నాశనం చేయాలని వాడు పొంచి ఉన్నా, నీ మోకాళ్ళ శక్తి ఎదుట వాడు గడగడ గడగడలాడుతూ నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఉన్నాడా వాడు, నీ మోకాళ్ళ కింద వాడు నలిగిపోవటం ప్రారంభిస్తాడు. సాతాను నోటిని ముగించేది నీ మోకాళ్ళ ప్రార్థన. దైవజన్మ, నీకు అనారోగ్యం ఉంటే ఏం బాధపడద్దు. మోకాళ్ళు నొప్పి ఉంటే, నడువు నొప్పి చేత పీడించబడుతూ ఉంటే, దేవా నేను మోకరించలేకపోతున్నాను, ఈ వాక్యం నువ్వేం కృంగిపోవద్దు. నువ్వు మోకరించకపోయినా నీ కడుపును పుట్టిన నీ పిల్లలకు ఆ మోకాళ్ళ అనుభవం నేర్పు. హాస్పిటల్ వేసుకుని పిల్లల్ని ప్రార్థన చేయనివ్వకు, చిన్న మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయనివ్వకు, పురికొల్పు వాళ్ళని. అలాగని మోకరించి ప్రార్థన చేయమని కొట్టమని కాదుండోయ్, వాళ్ళను పురికొల్పి ఇలా మోకాళ్ళుని ప్రార్థన చేయనట్లుగా వాళ్ళను పురికొల్పు. ఆ మోకాళ్ళ కింద సాతాను నలిగిపోతాడు. నీ ప్రార్థన ఎదుట సింహాల నోళ్ళు మోయిస్తాడు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ మనుషులైనా నోరు తెరిచి మాట్లాడుతున్నారా? బలహీనుడు అని, ఒంటరి వాడివని, బక్క చిక్కిన వాడివని, నువ్వు ఉంటున్న ప్రాంతంలో దిక్కు మొక్కు లేని వాడవని, అనాథవని, నీ ప్రక్కన ఎవరూ లేరని సింహాల లాంటి వ్యక్తులు గర్జిస్తూ నీ మీదకు వస్తున్నారా? ఒక్కటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయి. సింహాల నోళ్లను మూయించిన వాడు, నీకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తుల నోళ్లను నిశ్చయంగా దేవుడు మూయించును గాక. రైట్? మోకాళ్ళ ప్రార్థన అని అనటంతో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను మిమ్మల్ని అడుగుతాను, ఎవరు మీకు జ్ఞాపకం వస్తున్నారు? మోకాళ్ళుని ప్రార్థన చేయటం అని అనటంతో ఆ భక్తుని పేరు చెప్పకుండా మరొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళదు. చెప్పుకొని చూద్దాం. మీకు అవకాశం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, దైవ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసిన ఆ దైవజనుడు, కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫైర్ బ్రాండ్, మంట కలిగిన ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. చెప్పండి చూద్దాం ఎవరు? ఎస్, ద గ్రేట్ ఏలియా. కర్మేలు పర్వతం మీదకి అగ్నిని కుమ్మరించి ఆ దహన బలి ద్రవ్యం దేవుడు అంగీకరించేటట్లుగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక్క రోజులో దేవుని తట్టు త్రిప్పిన ఒక గొప్ప ప్రవక్త. దేశాన్ని ఒక్క రోజులో ప్రభు తట్టు త్రిప్పాడు. ఏలియాని అడుగుదాం, ఓ దైవజనుడా, ఒక్క దినంలో ఎంత అద్భుత కార్యం చేసి దేశాన్ని ప్రభు తట్టు త్రిప్పావంటే నీ విజయానికి కలిగిన కారణం ఏంటి? ఆ భక్తుడు అంటాడు, నా విజయానికి ఉన్న రహస్యం మోకాళ్ళ ప్రార్థనే. ఓ మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు దేశాలను ప్రభావితం చేస్తాడు. మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు గ్రామాలను ప్రభావితం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న తల్లి, ఆ మోకాళ్ళ అనుభవం సంపాదించుకో. యేసు నామం పేరిట నీ మోకాళ్ళ అనుభవం ద్వారా నీ ఇంటిని నువ్వు ప్రభావితం చేయబోతున్నావు, నీ గ్రామాన్ని నువ్వు ప్రభావితం చేయబోతున్నావు, నువ్వు బ్రతుకుతున్న పట్టణాన్ని ప్రభావితం చేయబోతున్నావు. దేశాలను ప్రభావితం చేసే శక్తి ఎస్ మోకాళ్ళ ప్రార్థనలో ఉంది. సరే, అంత అద్భుతం జరిగిన తర్వాత అప్పటికి దేశం 3.5 సంవత్సరాల నుండి చినుకైనా వర్షమైనా మంచైనా లేక కరువు కాటకాల మధ్య దేశం అల్లాడిపోతావు. దైవజనమా వింటున్నారా? అప్పుడు భక్తుడైన ఏలియా చేసిన అద్భుతమైన కార్యం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం, 43వ వచనం, 42వ వచనం ఒకటి నేను చదువుతాను. ఆహాబు భోజనము చేయబోయిను గాని ఏలియా
కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. విన్నారా? మోకాళ్ళుని కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఆహాబేమో భోజనం చేయటానికి వెళ్ళాడు. మరి ఆ భోజనానికి వెళ్ళేటప్పుడు ఆ ఆహాబు రాజు భోజనానికి వెళ్ళేటప్పుడు ఏలియాని కూడా తీసుకెళ్ళొచ్చుగా. ఆహా, నా కడుపు నా ఇష్టం. ఏలియా తన కడుపు చోట్ల ఆకలితో అల్లాడిపోతున్న ప్రజల కడుపును చూస్తున్నాడు. ఓ ప్రార్థనా పరుడు ఎప్పుడు తనకు తాను దీవెనగా ఉండటం కాదు, అనేకులకు ప్రార్థన ద్వారా దీవెన కారణంగా మార్చబడతాడు. క్రైస్తలో మోకాళ్ళ మధ్యలో తల ఉంచి ప్రభా వర్షాన్ని కురిపించు అని వర్షం కొరకు ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, రాలా. 2, 3, 4, 5 ప్రార్థన చేశాడు, రాలా. పనివాడిని పిలిచాడు, సముద్రం వైపు చూడు, ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడలేదు అన్నాడు. 6సారి వచ్చి ప్రార్థన చేశాడు, మరలా పనివాడిని పిలిచాడు, ఏమైనా కనపడుతుందా అన్నాడు. 7సారి కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభు బిడ్డలారా, 7సారి ప్రార్థన ముగింపులో శిష్యుడిని పిలిచి ఎలా ఉంది వాతావరణం చూడు అన్నాడు. ఆ శిష్యుడు చూసి మానవ హస్తమంత మేఘం, ఓ చిన్న మేఘం సముద్రంలో నుంచి లేవటం నేను చూశాను అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, 2 విలువైన మాటలు చెప్తాను. 7 మార్లు ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా? 7 సంపూర్ణతకు గుర్తు. అలాగని 7 మార్లు ప్రార్థన చేస్తే మనకు జవాబు వస్తుందని కాదు. 7 సంపూర్ణతకు గుర్తు అని చెప్పే కదా. ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చే వరకు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో పెనుగులాడటమే సంపూర్ణమైన ప్రార్థనకు గుర్తు. క్రైస్తలో ఏలియాలో ఉన్న పట్టుదల చూడండి. మొదటిసారి ప్రార్థన వినలేదు, 2సారి చేస్తా, తప్పకుండా దేవుడు వింటాడు. 2సారి వినలేదు, 3సారి చేస్తా, తప్పకుండా నా దేవుడు వింటాడు. 3సారి వినలేదు, 4సారి ప్రార్థన చేస్తా, ఇప్పుడు తప్పకుండా దేవుడు వింటాడు. 5సారి వినలేదు, ఇప్పుడు 6సారి ప్రార్థన చేస్తా, తప్పకుండా దేవుడు వింటాడు. ఎంత పట్టుదల చూడు. దైవజనమ, ఏలియాని చూసి స్ఫూర్తి తెచ్చుకో. 1 నెల ప్రార్థన చేసి నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు, ప్రార్థన ఆపేవు కదూ. 1 సంవత్సరం ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినా ఇంతే. మీరు ఎప్పుడు ప్రార్థన గురించి చెప్తారు, మా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, ఎందుకు నేను ప్రార్థన చేయాలి? విసిగిపోయావా? దైవజనమా, విసిగిపోవటం కాదు, ప్రార్థించు. ఎప్పటి వరకు? సాధించే వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడుతూ ఉండు. ఈ రోజు వినకపోయినా రేపు తప్పకుండా దేవుడు వింటాడు. ఇంత ఖచ్చితంగా వింటాడు అని ఎందుకు చెప్పగలను తెలుసా? నీవు ఆరాధించే నీ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తండ్రి అని మొరపెట్టగా ఏవి నా కుమారుడని వెను వెంటనే జవాబిచ్చేటువంటి దేవుడు. అద్భుతం. 7సారి ప్రార్థన చేసినప్పుడు తన దాసుడు వచ్చి చెప్తున్నాడు, మానవ హస్తమంత చిన్న మేఘం కనపడుతుంది. నా ప్రభు బిడ్డలారా, వెంటనే ఏలియా ఏమన్నాడు తెలుసా? మోపైన వర్షం రాబోతుంది. చూసింది మానవ హస్తమంత చిన్న మేఘాన్ని, నోటితో పలుకుతుంది మోపైన వాన రాబోతుంది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ మోకాళ్ళ ప్రార్థనతో పాటు, నీ ప్రార్థనతో పాటు విశ్వాసపు వాక్కు నీ నోట ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆకాశపు వాకిళ్ళు తెరిచాడు, సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాల కరువు 1 సంవత్సరంలో దేవుడు కొట్టేశాడు. మోకాళ్ళ అనుభవం ఏం చేసిందో తెలుసా? ప్రజలను ప్రభు తట్టు త్రిప్పటం మాత్రమే కాదు, మూయబడిన ద్వారాలను తెరిచింది మోకాళ్ళ అనుభవం. నా ప్రియ స్నేహితులరా, క్రైస్తవ జనాంగమా, ఏ విషయంలో నీకు మార్గాలు మూయబడ్డాయి? నీ పిల్లల వివాహ విషయాల్లో మార్గాలు మూయబడ్డాయా? నీ గర్భం తెరవబడే విషయంలో మార్గం మూయబడిందా? నీకు దొరకాల్సిన ఉద్యోగం దొరకకుండా ఉద్యోగ విషయంలో మార్గం మూయబడిందా? నీకు రావలసిన డబ్బు రాకుండా మార్గాలు మూయబడ్డాయా? ఓ దైవజనుడిగా ప్రవచనమెత్తి చెప్తున్నాను, మూయబడిన ద్వారాలను తెరవగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దేవుడు దాచి ఉంచాడు.
మోకరించి ప్రార్థించు. ఏ మార్గాలు మూయబడ్డాయో, సాతాను ఏ ద్వారాలు ఆపేశాడో, మూయబడినటువంటి తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆయన తలుపులు తెరవగా ఎవ్వడూ వేయలేడు. యేసు నామం పేరిట ఈ రోజే నీ ఉద్యోగ విషయంలో దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయాల్లో ద్వారం తెరవబోతున్నాడు. మోయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. తెగిపోయిన మీ భార్యాభర్తల బంధాన్ని యేసు నామం పేరిట ప్రార్థన ద్వారా మరలా తిరిగి దేవుడు కలపబోతూ ఉన్నాడు. ఏ మార్గం సాతాను మూసినా మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచేది నీ మోకాళ్ళ ప్రార్థన. ఒకరించి ఆఖరి మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మోకాళ్ళు ప్రార్థన చేయటం అనే ఆ దివ్యమైన ప్రార్థన మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకుండా ఈ వర్తమానాన్ని ముగిస్తే ఇది అసంపూర్ణం అయిపోద్ది. ఈ వర్తమానమే కాదు, ఏ వర్తమానంలోనైనా ఆయన గూర్చిన ప్రస్తావన లేకుండా ఏ వర్తమానాన్ని ముగించినా ఆ వర్తమానానికి విలువ ఉండదు. భక్తులు మాట్లాడతారు. ఇంతకీ మోకాళ్ళ ప్రార్థన అని అనటంతో తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవలసిన అద్భుతమైన, అసమానమైన, అద్వితీయమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్, మీరు అన్నది ఖచ్చితమే. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఎప్పటికీ ప్రపంచ మానవాళి చెవుల్లో ఆ ప్రార్థన నేటికి గింగురుమంటూనే ఉంది. ఎవరు యేసుక్రీస్తు వారు? దేవుడు. ఎవరు యేసుక్రీస్తు వారు? దేవుని కుమారుడు. ఎవరు యేసుక్రీస్తు వారు? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఎవరు యేసుక్రీస్తు వారు? నోటి మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త. అద్భుతం. ఆ సృష్టికర్త భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి సముఖంలో ఎలా ప్రార్థన చేశారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేతంత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. ఈ వాక్యం విన్న దైవజన్మ, యేసుక్రీస్తు వారు రాతివేతంత దూరము వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారే మోకాళ్ళుని ప్రార్థన చేశాడంటే దైవజన్మ, ఆయన పిల్లలైన మనం మన తండ్రిలాగా మనం మోకరించొద్దా? ఎందుకు మన తండ్రి మోకరించాడో తెలుసా? మనకు మాదిరి చూపించడానికి. నాన్న, ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయండిరా, మీరు నాకులాగా మోకరించండి అని మనకు మాదిరి నేర్పటానికి దేవుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. తండ్రి ప్రతి విషయంలో పిల్లలకు మాదిరిగా ఉండాలి అని మనం వింటాం కదా. ఆ తండ్రి మనకు మాదిరిగా ఉండటానికి మోకాళ్ళు నేడు. యేసుక్రీస్తు వారు చేసిన మోకాళ్ళ ప్రార్థన ఏం జరిగించిందో తెలుసా? భయంకరమైన శోధనల మధ్యలో సాక్షిగా నిలవబడేటట్టు, నిలవబడలేని ప్రతికూల పరిస్థితుల్లో సాతాను మీద అఖండమైన విజయాన్ని సాధించేటట్లు చేసింది మోకాళ్ళ ప్రార్థన. ఇక ఈ వివరాలన్నీ మీరు చాలాసార్లు వినుంటారు, నేనే చెప్పాను చాలాసార్లు. దైవజనమా, యేసుక్రీస్తు వారి పరిచర్యలో శిలువ మరణం అనేది ఓ పెద్ద భయంకరమైన శోధన. యేసయ్య ఆ భయంకరమైన శోధనను చూసి, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. ఎస్, పరలోకపు తండ్రి చిత్తం ఆ భయంకరమైన శిలువ మరణాన్ని పొందుకోవటమే. అయితే శిలువ తర్వాత ఒక గొప్ప విజయం వచ్చింది కదా. దైవజనమా, మీతో ఒక మాట చెప్తాను. నీ జీవితంలో ఎప్పుడైనా భయంకరమైన సమస్యలు ఈరోజు నీకు వస్తున్నాయంటే, ఈ సమస్యల మధ్యలో నువ్వు ప్రభు కొరకు నిలవబడు. ఈ శ్రమకాలం తీరిన తర్వాత రెట్టింపు మహిమ దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఏ క్రైస్తవుడి జీవితంలోనైనా పెద్ద పెద్ద శోధనలు వస్తున్నాయంటే ఆ వ్యక్తి మీద దేవునికి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. గొప్ప గొప్ప సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయంటే నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు కూడా అంత గొప్పగా ఉన్నాయి.
ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా, చిన్న చెట్టుకు చిన్న గాలి కదా, పెద్ద చెట్టుకు పెద్ద గాలి. నీకు పెద్ద పెద్ద శోధనలు వస్తున్నాయంటే తమ్ముడు చెల్లి నా మాట వినమ్మా. సమస్యలను చూసి భయపడుకో. అయ్యో పెద్ద పెద్ద సమస్యలను నేలుబడి చేస్తున్నాయి. ఎందుకు పెద్ద పెద్ద సమస్యలు నీకు వస్తున్నాయో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప పెద్ద ప్రణాళికలు ఉన్నాయి కనుక. అయితే ఒకటి, యేసుక్రీస్తు వారు ఈ భయంకరమైన శోధనల మధ్యలో తాను నిలిచి విజయాన్ని సాధించడానికి కారణం చెప్పండి. నీకెదురయ్యే ప్రతి శోధనలో నువ్వు గెలవాలంటే నిన్ను గెలిపించేది మోకాళ్ళ ప్రార్థన. నిన్ను ఆవరించిన సమస్యలను నువ్వు చెతక తొక్కేటట్టుగా చేసేది నీ మోకాళ్ళ ప్రార్థన. నా వైపు చూడు, నీవు అనుభవించే సమస్యలకు పరిష్కారం ఎక్కడో లేదు, నీ మోకాళ్ళ దగ్గరే ఉంది. మోకరించి ప్రార్థన చేయి. మోకాళ్ళ కింద సాతాను నలగొట్టబడతా ఉంటాడు. సింహాల నోళ్లు మూయబడ్డట్టుగా నీకు వ్యతిరేకంగా లేచే నోళ్లు యేసు నామములో ఈ దినం మూతవేయబడును గాక. ఏవైనా ద్వారాలు మూయబడితే మోకాళ్ళ ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు తెరుచును గాక. నీ ప్రార్థన ద్వారా నువ్వు ఉంటున్న గ్రామాలలో గొప్ప ప్రభావాన్ని దేవుడు పుట్టించును గాక. అన్నిటికి మించి నీకెదురయ్యే ప్రతి శోధనలో నువ్వు నిలిచి విజయవీరుడుగా నిన్ను నిలిపేది మోకాళ్ళ ప్రార్థన. కనుక ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటావా? దేవా, నా బ్రతుకులో మోకాళ్ళ అనుభవం దయచేయి. గంటల తరబడి మీ సన్నిధిలో నేను మోకరించినట్లుగా నా మోకాళ్ళు కాయున్నట్లుగా అలాంటి ప్రార్థన నాకు దయచేయి. అడుగుదామా? అట్టి కృప దేవుడు మన ఒక్కొక్క కుటుంబం మీద కుమ్మరించినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మోకాళ్ళ బలహీనత, నడుముల నొప్పి, అనారోగ్యాలతో పీడించబడుతున్న మిమ్మల్ని దేవుని వాక్కు ఇప్పుడే దర్శించి లేడి పిల్లవలి గంతులు వేయినట్లుగా దేవుని మహిమ మిమ్మల్ని తాకును గాక. మరొక విషయం, ఇప్పుడు ఈ గడియలో అందరూ మోకరించి ప్రార్థించేద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థనలో పాలు పంపులు పొందండి. ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీ గుడారాలలోకి దేవుని షకీనా మహిమ దిగివ రాబోతుంది. ప్రార్థన చేస్తుండగా దేవుని షకీనా మహిమ ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించబోతుంది. మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన తండ్రి, మోకాళ్ళలో దాగిన శక్తిని గురించి మీరు మాతో మాట్లాడారు. అవును నాయనా, అనేక మంది భక్తులు మా పితరులు మోకాళ్ళుని మీ సన్నిధానంలో ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఎలాంటి కార్యాలు చేసిందో విన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దానియేలు వలె మీ సన్నిధిలో మోకరించినట్లుగా ప్రతి బిడ్డను పురికొల్పండి నాయన. ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా సింహాల నోళ్లు మూయబడినట్లుగా బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శక్తుల నోళ్లు యేసు నామములో మూయబడాలి స్వామి. వారి మోకాళ్ళ కింద సాతాను యేసు నామములో నలగగొట్టబడాలి ప్రభువా. అవును తండ్రి, ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు. గొప్ప ఉద్యమం ఆ దేశంలో. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అవును తండ్రి, మూయబడిన ద్వారాలు తెరవబడ్డాయి. ఈ గడియలో ప్రార్థన చేస్తున్నాను. నాతో ఏకీభవించి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందారో వారి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. మూయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. మూయబడిన ఉద్యోగాలు యేసు నామములో తెరవబడును గాక. మూయబడిన ఆరోగ్యం, మూయబడిన వ్యాపారం, మూయబడిన ఆర్థిక స్థితిగతులు యేసు నామములో ప్రార్థన చేస్తుండగా ఆకాశపు వాకిళ్లు విప్పి సమృద్ధి అయిన దీవెన బిడ్డల తలల మీద ఇప్పుడే ఈ గడియలోనే మీరు కుమ్మరించుదురుగాక. అవును తండ్రి, మా బ్రతుకులో మా మీద మీకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కనుకే ఈరోజు ఈ గొప్ప శోధనలని మాట్లాడావు. శోధనల మధ్యలో బిడ్డలు విజయాన్ని సాధించున్నట్లుగా మోకాళ్ళుని మీ వలె ప్రార్థించుటకు విశేష కృప ఒక్కొక్క బిడ్డకు మీరు చూపమని ప్రార్థన చేస్తున్నారు. ఈ గడియలో నాతో ఏకీభవించి ఎంతమంది బిడ్డలైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో ఓ గొప్ప శక్తి వారి ఇంటిలో నుంచి ఉద్భవించును గాక. ఓ గొప్ప ప్రభావం ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డను యేసు నామములో తాకును గాక. యేసు నామములో ఆవరించును గాక. మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రతి కన్నీరు యేసు నామములో తొడవబడినట్లుగా మీరే కార్యాలు చేసి మహిమ పొందండి.
సమస్త ఘనతలు, మహిమలు, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. చక్కటి విలువైన వర్తమానం మనం విన్నాం కదా. ఈ రోజు రాత్రి మాసాంతర కూటం 8 గంటలకి తప్పకుండా కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. రేపు ఉదయకాలం 5 గంటలకి అరుణోదయ ప్రార్థన. అరుణోదయ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అద్భుతమైన వర్తమానం కూడా ఇవ్వబడుతుంది. కుటుంబాలుగా జూమ్ యాప్ లో, యూట్యూబ్ లైవ్ లో లాగిన్ ఇవ్వండి. జూమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు చూపిస్తున్నారు. పాలు పంపులు పొందండి. కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.